తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదం దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. నాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగానే మారింది. అలాంటిదేం లేదని ఆ పార్టీ నేతలు చెప్తున్నా అనుమానాలు మాత్రం అలాగే ఉన్నాయి. అయితే ఈ వ్యవహారంలో కీలక పాత్ర నాటి టీటీడీ ఈవో ధర్మారెడ్డిదని చెప్పవచ్చు. ఇంత రచ్చ జరుగుతున్న ఆయన మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. అసలు ఆయన ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు. ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారనేది అంతు చిక్కడం లేదు. టీటీడీ పాలనా వ్యవహారాలన్నిటికీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈవో బాధ్యుడు. పాలక మండలి నిర్ణయాలను కూడా అమలు చేసేది ఆయనే. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఈవోగా ధర్మారెడ్డి వ్యవహరించారు. వాస్తవానికి ఈ పదవిని ఐఏఎస్లకు కట్టబెడుతూ ఉంటారు. కానీ ధర్మారెడ్డి ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్కు సంబంధించిన అధికారి. అయినా ఆయనకు ఈవో పదవి కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి. ధర్మారెడ్డి నియామకం మొదలు ఆయన తీసుకున్న నిర్ణయాల వరకు అనేకం వివాదాస్పదమయ్యాయి. ఆయన తీరుపై సొంత పార్టీ నేతలే ఫిర్యాదులు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ధర్మారెడ్డి హయాంలో తిరుమల భ్రష్టు పట్టిందని పలువురు విమర్శిస్తూ వచ్చారు. అయినా ఆయన ఏనాడు నోరు మెదిపేవారు కాదు. జగన్ కూడా ఆయన్ను వెనకేసుకొచ్చేవారు. కానీ ఇప్పుడు తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం వైసీపీ ఉనికికే సవాల్గా మారింది. దీని నుంచి బయటపడాలంటే పార్టీతో పాటు నాడు టీటీడీలో కీలకంగా ఉన్న వారంతా తమ సచ్చీలతను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈవో ధర్మారెడ్డి దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది. ఆయన ఎక్కడున్నా 5 ఏళ్ల పాటు టీటీడీ బాధ్యతలన్నీ చూసింది ఆయనే దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కానీ ఆయన మాత్రం ఇప్పటివరకు బయటికి రాలేదు.